హాయ్ అండి, వెల్కమ్ బై టు మై ఛానల్. ఇవాళ టమాటా కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకున్నా చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు వేరుశనగ పలుకులు వేసుకోవాలి. వేరుశనగ పప్పు చెట్టు మధ్యలో నడిచేదాకా కొంచెం జీలకర్ర, ధనియాలు, అలాగే 4 పచ్చిమిర్చి వేసుకొని బాగా మెత్తగా మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత 4 పెద్ద టమాటకాయలు వేసుకొని మగ్గనివ్వాలండి. మూత పెట్టి తర్వాత ఒక చిన్న కొత్తిమీర కట్ట వేసుకొని దాన్ని అలా తిప్పుతూ మగ్గనివ్వాలండి. లైట్గా తరిగితే సరిపోతుంది. ఇప్పుడు పొలుకులు అనేవి మిక్సీ జార్లో వేసుకోవాలండి. అలా వెల్లుల్లి, చింతపండు, ఉప్పు వేసుకొని బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మగ్గిన టమాటో, కొత్తిమీర కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి. పోపులో ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసుకొని పోపు వేసుకోవాలండి. మనం మిక్స్ చేసుకున్న గ్రైండర్ ఇది దాంట్లో వేసేసుకొని అలా నూనె కొంచెం పైకి తేలేంత వరకు వేసుకోవాలండి. ఇలాగా మనకి చట్నీ అనేది తయారవుతుందండి. ఈ టమాటా కొత్తిమీర చట్నీ ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ తినొచ్చు. నేను మాత్రం ఇడ్లీలోకి వేసుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు ట్రై